అందరికీ నమస్తే. సో, ఇవాళ మనది థర్డ్ క్లాస్ అండి. గీతాయనంలో థర్డ్ క్లాస్ ఇవాళ. ముందుగా మన పత్రిజీ గురూజీకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో, సార్‌ని తలుచుకుంటూ ఈ క్లాస్‌ని మొదలు పెడదాము. ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మళ్ళీ రికార్డ్ చేసిన సెషన్స్‌ని ఒకసారి ఫాలో అయ్యి అటెండ్ అవుతూ ఉండండి. సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇవాళ మనం చెప్పుకోబోయే శ్లోక సెకండ్ చాప్టర్ 12థ్ శ్లోక అండి. సెకండ్ చాప్టర్ 12థ్ శ్లోక. సో, ఇది చెప్పుకునే ముందు నాకు ఎవరైనా ఈ సెషన్‌లో అటెండ్ అయిన వాళ్ళు ముందు తెలుసుకున్న 2 శ్లోకాల్ని ఎవరైనా ఉచ్చరిస్తారా? విజయలక్ష్మి మేడం. థాంక్ యూ మేడం. సెకండ్ చాప్టర్ థర్డ్ శ్లోక మేడం ఒకసారి మీరు రిసైట్ చేయండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఈ జూమ్ లో ఉన్న మనందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆత్మపూర్వక నమస్కారాలు. నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. చాలా చిన్నప్పటి నుంచి భగవద్గీత వింటున్నాను, కానీ ఎప్పుడు నేర్చుకుందాము అని బుక్ పట్టుకున్నా కానీ నాకు నేర్చుకోవాలనిపించలేదు అనమాట. బుక్ ఇంట్రెస్టింగ్ ప్రతిరోజు వింటానన్నమాట. సారది ఈ ఘంటసాల ఉన్నారు కదా, ప్రతిరోజు చిన్నప్పటి నుంచి ఇది ఇంటి పక్కనే టెంపుల్ ఉంటది, మా నాన్నగారు రోజు పెడతారు మార్నింగే. క్లాస్ విన్న తర్వాత పత్రి సార్ కూడా ఒక 108 రాశారు శ్లోకాలు గీతాయనం అని చెప్పి, అని ఖచ్చితంగా నేర్చుకోవాలనిపించింది అనమాట. ఒక 2 టైమ్స్ 3 టైమ్సే చదివేశాను, వచ్చేసింది నాకు. సూపర్ మామూలుగా అండి. ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు, నేను ఇదే ఫస్ట్ టైం భగవద్గీత. క్లైభ్యం మాస్మా గమః పార్థ నైతత్వాయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్విష్ట పరంతప. వెరీ నైస్ అండి. వెరీ నైస్. హ్యాపీ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారండి? సేమ్ శ్లోకాన్ని రిసైట్ చేస్తారా? ఓకే. సో, నెక్స్ట్ శ్లోక చెప్తారండి. సెకండ్ చాప్టర్ 11థ్ శ్లోక అండి. చెప్పండి. అశోచ్యానన్య శోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసి గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. యెస్ అండి. వెరీ నైస్. దాంట్లో ఉన్న చిన్న జ్ఞానాన్ని తెలుసుకుందాము. సో, ఇలా కొనసాగుతది. ప్రతి క్లాస్ అటెండ్ అవ్వండి. కమిట్మెంట్‌తో ఉండండి అందరూ. 108 శ్లోకాస్ అయినా నేర్చుకోవాలి. అది మన టార్గెట్. సో, మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. సో, ఇది మీకు కూడా హెల్ప్ అవుద్ది. నాకు కూడా హెల్ప్ అవుతది. మన పత్రిజీ సార్‌కి మనం ఇచ్చే కృతజ్ఞత అన్నమాట. ఓకే. ఇందులో జ్ఞానం తెలుసుకొని ఆచరించడానికి మెయిన్ మనం చేయాల్సిన పని. సో, స్టార్ట్ చేద్దాము. ఇవాళ సెకండ్ చాప్టర్‌లో 12థ్ శ్లోక అండి. సో, మేడం మనకి స్క్రీన్ షేర్ చేస్తా అన్నారు ఈ శ్లోక. సో, మీకు బుక్కు చేతిలో లేకపోయినా కూడా స్క్రీన్‌లో మనకి కనపడతది. నా సంకల్పం కూడా అదే. అందుకే యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే ఇప్పుడు చూడకపోయినా తర్వాత కూడా చాలా మంది దీన్ని అప్రోచ్ అవుతారు. అలా ఒక అవును. సీడ్ పడతది. ఒక విత్తనం అయితే పడతదండి. నేర్చుకుంటారన్నది తర్వాత వాళ్ళ చాయిస్. ఇందులో జ్ఞానం తెలుసుకునే వాళ్ళు జ్ఞానం తెలుసుకుంటారు. చదివి నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకుంటారు. నిజంగా చూసైనా చదువుతాం మేము అట్‌లీస్ట్ ఖాళీ సమయంలో అనుకునే వాళ్ళు ఏదో ఒక రకంగా ఇది ఉపయోగపడుతుందండి. సెకండ్ చాప్టర్ 12థ్ శ్లోక అండి. సో, ఈ పదిహేను భగవద్గీతలో కూడా మనము ఇక్కడ కృష్ణుడు, కృష్ణుడు అని చెప్పుకునే దగ్గరంతా కూడా మీరు మనతో మనం అనుకోవాలండి. మనలో ఉన్న ఆత్మ పరంగా మనం తీసుకోవాలండి. అప్పుడు మనకి ఈ ఆత్మ జ్ఞానం అనేది వర్తిస్తుంది. సో, అక్కడ మళ్ళీ సెపరేట్ చేయకూడదు కృష్ణుడు, కృష్ణుడు అని. ఎక్కడైతే మమ, మయి అన్న వర్డ్స్ వస్తూ ఉంటాయో అదంతా మనకి మనం తీసుకోవాలన్నమాట. ఓకే. అహం, అహం, అహం అని ఎక్కడైతే శ్లోకాల్లో వస్తుందో అక్కడ కృష్ణుడు అంటే పూర్ణాత్మతో మనం దాన్ని మ్యాచ్ చేసుకోవాలన్నమాట. సో, ఇదంతా కూడా మన ఆత్మ. ఇప్పుడు మన ధ్యానంలో ఉన్నాం కాబట్టి సెపరేట్ దేవుడు అనేది ఏం లేదు. మనలో ఉన్న ఆత్మే పరమాత్మ తత్వం కలిగి ఉంది కాబట్టి అది మనతో మనం తీసుకోవాలి. ఇప్పుడు అర్జునుడికి ఆత్మబోధ జరుగుతుంది పూర్ణాత్మ ద్వారా. కానీ ఆ ఆత్మ ఎక్కడుంది? ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ పరమాత్మ తత్వం దాగి ఉంది. అర్థమైందా అండి? సో, అంతా ఆత్మజ్ఞానమే అండి. ఆత్మజ్ఞానాన్ని బోధించడమే భగవద్గీత అన్నమాట. సో, అర్జునుడు మనము ఒకటే ఇక్కడ. అంటే మన మనసు ఈ భౌతిక మాయలో ఉన్నాము. భౌతిక ప్రపంచ మాయలో ఉండిపోయాము. సో, మనమెవరో మనకేంటో తెలియడం లేదు. మన నిజతత్వాన్ని మనం కోల్పోయి ఉన్నాము. మళ్ళీ ఆత్మబోధ జరిగిన తర్వాత ఏం జరిగిందంటే అర్జునుడు తన యొక్క నిజ స్థితిని అనుభవించగలిగాడు. ఎందుకు ధ్యానం అసలైన విషయం ఏంటంటే నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావు అన్నది ఎప్పుడు ఎరుకతో ఉండగలగడం.
కానీ మనం ఎప్పుడు శరీరము, మనస్సు ఈ మాయలో వెళ్ళిపోతూ ఉన్నాము. ఇదే మనం అనుకునేసి అది ఏం చేస్తే అవి వాటి వెనక మనం పరిగెడుతున్నాము. ఆ మాయలో మనం స్ట్రక్ అయిపోతున్నాం అన్నమాట. వీటికి మించి నేను ఆత్మను అన్నది అనుభవించడానికే ధ్యాన మార్గము, ఆధ్యాత్మిక మార్గము, ఆత్మబోధ అంతా కూడా అర్జునుడికి ఈ మేల్కొలుపు చేశాడు కృష్ణుడు ఇక్కడ. నువ్వు ఆత్మవి, నువ్వు యోగివి కాని ప్రతి పదే 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 ఎందుకు చెప్పాడంటే, నీలో ఉన్న తత్వము, నాలో ఉన్న తత్వము అంతా కూడా ఆ చైతన్యమే. ఆ చైతన్య స్థితిలో మనం అందరము. ఆ ఉనికిని నువ్వు తెలుసుకో. ఇక్కడ ఉనికి అంటేనే ఆత్మ అన్నమాట. ఆ చైతన్యము, ఉనికి, ఆత్మ. అంటే ఈ ఆత్మ అనేది జన్ జననము, మరణముకి అతీతంగా మధ్యలో ఎన్నో రూపాలు తీసుకొని వస్తూ ఉంటుంది. జనన మరణాలకి మధ్యలో ఎన్నో రకాల రూపాలు తీసుకుంటూ వస్తుంటే, దాని వెనక ఉన్న చైతన్య, సత్యమైన, చైతన్యమైన, శాశ్వతమైన, నిత్యమైన స్థితి ఏదైతే ఉందో అదే ఉనికి, అదే ఆత్మ. సో ఈ శ్లోకాలంతా కూడా ఇప్పుడు కనెక్టివిటీ అన్నమాట. మనం ముందు చెప్పుకున్న శ్లోకాలు, ఇప్పుడు చెప్పుకోబోయే శ్లోకాలు కూడా అంతా కొంచెం కనెక్టివిటీ. మనం ఆత్మలము అని చెప్పడానికి కృష్ణుడు అక్కడ అర్జునుడికి ఉపదేశించాడు అన్నమాట. సో ఇక్కడ మనము స్టార్ట్ చేద్దాం మేడం. పెట్టారా మేడం స్క్రీన్? అందరూ బుక్స్ లేకపోతే ఇక్కడ స్క్రీన్ లో కూడా ఉందండి, దాన్ని చూస్తూ ఉండండి. సో నేను ఫస్ట్ రిసైట్ చేస్తానండి, ఫాలో చేయండి తర్వాత. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. వన్ మోర్ టైం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. లాస్ట్ టైం అండి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఓకే అండి, సో ఇలా వస్తుంది. సో ఇక్కడ తాత్పర్యం ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాము, దాని తర్వాత మనం శ్లోకాన్ని రిపీట్ చేసుకుందాము. నేను ఇది వరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు, నువ్వు కూడా ఇది వరకు ఎన్నడూ లేనివాడవు కావు. అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకు ముందు ఏ కాలంలోనూ లేనివారు కారు. అంతేకాదు మనమందరము భవిష్యత్తులో మళ్ళీ ఉండమని అనుకోవద్దు. ఇది తాత్పర్యం మనకి చెప్పబడిందండి భగవద్గీతలో. దీనికి మన పత్రిజీ సారు ధ్యానార్థం ఏమి చెప్పారో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తానండి. ధ్యాన వివరణ. శరీరం ఏర్పడక ముందు ఆత్మ ఉంది. శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. శరీరానికి మూలం ఆత్మ, అంతేకాని ఆత్మకు మూలం శరీరం కానే కాదు. ఆత్మ యొక్క తాత్కాలిక భౌతికపరమైన ఛాయ మాత్రమే ఈ శరీరము. ఆత్మ అవినాశి, దేహం సవినాశి. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. కనుకనే నేను, నీవు, ఈ రాజులందరూ శాశ్వతమైన ఆత్మ స్వరూపులం. మనం ఇంతకు ముందు ఉనికి అస్తిత్వం లేని వాళ్ళము కాదు, అలాగే భవిష్యత్తులో ఉనికి అస్తిత్వం ఉండని వాళ్ళము కాదు. ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వత ఆత్మలం మనం అని సమస్త జీవులు ఆత్మవత్ అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మరొక్కసారి చదువుతానండి తాత్పర్యము, ధ్యాన వివరణ మరొక్కసారి. శరీరం ఏర్పడక ముందు ఆత్మ ఉంది. శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. శరీరానికి మూలం ఆత్మ, అంతేకాని ఆత్మకు మూలం శరీరం కానే కాదు. ఆత్మ యొక్క తాత్కాలిక భౌతికపరమైన ఛాయ మాత్రమే ఈ శరీరము. ఆత్మ అవినాశి అయితే దేహం సవినాశి. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. కనుకనే నేను, నీవు, ఈ రాజులందరూ శాశ్వతమైన ఆత్మ స్వరూపులం. మనం ఇంతకు ముందు ఉనికి అస్తిత్వం లేని వాళ్ళము కాదు, అలాగే భవిష్యత్తులో ఉనికి అస్తిత్వం ఉండని వాళ్ళము కాదు. ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వత ఆత్మలం మనము అని సమస్త జీవులు ఆత్మవత్ అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ.
సో మనకి ఎంత క్లుప్తంగా మనకి పత్రిజీ సార్ అందించారంటే ఇంకా మనకి సెకండ్ డౌట్ రాదండి. అంత క్లియర్ గా మనకి సరళమైన భాషలో మనకి అందించారు ఈ ధ్యాన వివరణ. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్స్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఆత్మ అనేది శాశ్వతమైనది, నిత్యమైనది. ఇదొక్క సెంటెన్సే అండి మెయిన్ అంతే. ఈ శ్లోక వినంగానే మనకి ఏమి బోధపడాలి అంటే ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశంలో ఏం చెప్తున్నాడు అంటే అర్జున, నువ్వు వీళ్ళందరూ మరణిస్తారు అనుకుంటున్నావు, నువ్వు మరణిస్తావు అనుకుంటున్నావు. ఆత్మలం మనము ఆత్మలం అన్నది ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే నువ్వు ఒక యోగివి అయిన తర్వాత, నువ్వు ఒక ధ్యాన సాధన మార్గంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆత్మ అనే స్థితిని అనుభవిస్తావు. ఆ ఆత్మ స్థితిలో నువ్వు ఎరుకలో ఉంటావు. ఈ ఆత్మ అనేది ఇంతకు ముందు నువ్వు పుట్టిక ముందు కూడా ఉన్నది, నువ్వు మరణించిన తర్వాత కూడా ఉంటుంది. అదేదో ఇప్పుడు ఒక్కటే ఉంది అనుకుంటున్నావు నువ్వు. ఈ భౌతిక ప్రపంచ మాయలో నువ్వు అనుకుంటున్నావు ఆత్మ ఇప్పుడే ఇక్కడే ఉంది, నేను ఇంతకు ముందు లేను తర్వాత లేను అనుకుంటున్నావు. కానీ మనం ఎప్పుడూ ఉన్నాము. పుట్టుక ముందు ఉన్నాము, మరణించిన తర్వాత కూడా ఉంటాము. నువ్వే కాదు నేను కూడా అంతే. ఇక్కడున్న రాజులందరూ కూడా ఇదే పరిస్థితి. ఇది ఉనికి. ఆత్మ అనేది ఒక ఉనికి, ఇది ఒక చైతన్య స్థితి. ఈ స్థితి ఎప్పుడూ ఉంటుంది. మనకందరికి తెలుసు కదండి. మనం ఎక్కడి నుంచి మన ఆత్మ స్టార్ట్ అయింది ఆ చైతన్య స్థితి అంటే ఖనిజ సామ్రాజ్యం నుంచి ఆ చైతన్య స్థితి అనేది భూలోకంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఈ జర్నీ కొనసాగుతూ ఉంది. కాకపోతే మనం రూపాలు మారుస్తూ ఉన్నాము. మన చైతన్య స్థితిని అంచెలంచెలా పెంచుకుంటూ వస్తూ ఇప్పుడు మనం మానవ జన్మని తీసుకొని వచ్చున్నాము. అంతే కదండి. చైతన్య స్థాయిలో తేడా ఉంటుంది. కానీ మనం ముందు ఉన్నాము, తర్వాత కూడా ఉంటాము. ఇప్పుడు ఒక్కటే ఉన్నామని నువ్వు భ్రమలో ఉన్నావు. ఎవరిక్కడ మరణిస్తున్నారు అర్జున? ఎవ్వరూ మరణించట్లేదు. ఓన్లీ ఆ దేహానికి మాత్రమే మరణం ఉంది. ఆత్మకి మరణం లేదు. ఏ పంచభూతాలతో కూడా అది ఎట్లాంటి కాలదు, తడవదు అని చెప్తాం కదా. సో ఎలాంటి ప్రభావాలకి లోనవ్వదు ఈ ఆత్మ. దానికి శాశ్వతమైన చైతన్య స్థితి, అదే ఉనికి అని చెప్తున్నారు ఇక్కడ. ఆ ఉనికి అంటేనే చైతన్య స్థితి, అదే ఆత్మ, అదే పరమాత్మ తత్వంతో నిండి ఉన్నది ఆత్మస్థితి. దాన్ని నువ్వు అనుభవించు. అప్పుడు నీకు ఈ మాయ నుంచి నువ్వు బయటపడతావు. అప్పుడు నువ్వు సాక్షిగా చూస్తావు. మరణించినా కూడా ఆత్మ అన్న ఎరుకతో చూస్తావు. ఆత్మ అనేది మళ్ళీ వస్తుంది. జనన మరణాలకి అతీతం కదా. అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో అప్పుడు నువ్వు సాక్షిగా గమనించగలుగుతావు. మరణించినా కూడా అది దేహానికి మాత్రమే మరణము, మళ్ళీ మరొక రూపం తీసుకుని వస్తుంది. అంతే కదండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక వాక్యం ఏంటి అంటే ఆత్మవు సత్యమైనది, శాశ్వతమైనది, అదే నిత్యమైనది, ఉనికి చైతన్య స్థితే ఈ ఆత్మ అన్నది ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుందండి. ఓకే అండి. సో ఇప్పుడు మనం నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః. సెకండ్ లైన్ అండి. నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఓకే అండి. మరొకసారి నేను సెంటెన్స్ బై సెంటెన్స్ చదువుతాను. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః न चैव न భవిష్యామః సర్వే వయమతః పరం. ఓకే అండి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. చూడకుండా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం చెప్పుకుందాము ఈ శ్లోకాన్ని. సో నత్వే అంటే ఇక్కడ మనం ప్రతిపదార్థం కూడా తెలుసుకుందామండి. అహం అంటే నేను, జాతు ఒకప్పుడు, నా అసం అంటే లేను అన్నది, నా తు ఏవ లేనే లేదు, త్వం అంటే నీవు, నా అసీహ అంటే లేవు అన్నది లేదు, ఇమే ఈ, జనాధిపాహ రాజులు, నా ఆసన్ లేరు అన్నది లేదు, చ అంతేకాక, అతః పరం ఇక మీదట, వయం సర్వే
మనం అందరం నా భవిష్యామహ లేకపోవటం అన్నది నా ఏవ లేనే లేదు. ఓకే. ఇప్పుడు ఒక్కటే ఉన్నారు అనుకుంటున్నాము. కాదు. మనం పుట్టక ముందు ఉన్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాము. భూతకాలంలోనూ ఉన్నాము. భవిష్యత్ కాలంలోనూ ఉండబోతున్నాము. అన్నదే ఆత్మ యొక్క సత్యము. సో ఇదొక్క సెంటెన్స్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలండి. సో ఇంకొకసారి నేను రిసైట్ చేసి ఈ శ్లోకాన్ని క్లోజ్ చేద్దామండి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఓకే అండి. అసలు ఈ శ్లోకాలు ఇట్లా చెప్పడంతోనే మనకి విశ్వశక్తి వస్తదండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మనకి ఎక్కడ ఇంత విశ్వశక్తి రాదు. భగవద్గీత శ్లోకాస్ లో అంత శక్తి ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. చదవడానికి చూడకుండా కూడా చెప్పగలగాలి. సో నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదామండి. సో మనకి టైం ఉంది కాబట్టి మనం ఇంకొక శ్లోకాన్ని కూడా నేర్చుకుందాము ఇవాళ. ఓకే అండి. నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదామా? సో 13th శ్లోక అండి. సెకండ్ చాప్టర్ లోని 13th శ్లోక. మీరు ఎవ్రీ శ్లోక నంబర్ నోట్ చేసుకోండి. ఆ ఎసెన్స్ కూడా ఆ కింది ఒక్క లైన్ సింపుల్ గా ఒక్క లైన్ రాసుకోండి. అంటే మనకి ఆ శ్లోకం చదవంగానే మనకి ఆ జ్ఞానం గుర్తు రావాలి. ఆ విధంగా ఒక బుక్ మెయింటైన్ చేయమని మీకు ఫస్ట్ డేనే నేను చెప్పాను. సో ఒకే ఒక సెంటెన్స్ తో ఆ శ్లోక దగ్గర రాసుకోండి. నంబరు చాప్టర్ రాసుకోండి. సో ఈజీగా ఉంటుంది. ఎప్పుడు మన దగ్గర పాకెట్ బుక్ మన దగ్గర ఉంటుంది అనమాట. ఓకే అండి. 13th శ్లోక స్క్రీన్ షేర్ చేస్తున్నారు మేడము. ఒక నిమిషం. ఓకే అండి. సో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతే. సెకండ్ టైం అండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతే. లాస్ట్ టైం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతే. ఓకే అండి. సో సో దీని యొక్క తాత్పర్యం ఏంటో ఒకసారి విందామా? దేహం వలన దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగటం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజము. ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాడు. మరొకసారండి. దేహం వలన దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగటం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజము. ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాడు. ఓకే అండి. ఇప్పుడు మన ధ్యాన వివరణ ఏం చెప్పబడి ఉందో విందాము. ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది. ఒత్తిళ్లలోనూ ఆ పసిపాప నెమ్మదిగా నెలలు, సంవత్సరాలు గడిచి బాల్యదశను అనుభవిస్తుంది. బాల్యం తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వనం, తర్వాత ప్రౌఢదశ, వార్ధక్యం, చివరిగా మరణం. ఈ విధంగా శరీర స్థితులు మారుతూ ఉంటాయి. ఒక దశలోని రూపం తరువాతి దశకు మార్పు చెందింది. ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోకి చేరినప్పుడు అంతా మారిపోయింది. ఈ రూపం, ఈ శరీరం ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి అని ఆయా దశలలో ఎప్పుడు మనం ఏడవటం లేదు. ఎందుకంటే అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మము అని మనకు ఖచ్చితంగా తెలుసు కనుక. అయితే మరణానికి దుఃఖిస్తున్నాం ఎందుకంటే ఆత్మధర్మం మనకు తెలియదు కనుక. బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు ఆ దశలు పూర్తి అయిన తర్వాతి దశలలో కూడా మనకు గుర్తుంటాయి. అవి అనుభవించినప్పటి రూపం, శరీరం ఇప్పుడు లేకపోయినా అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనస్సులో గుర్తుంటుంది. అలాగే దేహంలో ఉన్న దేహి ఈ దేహం యొక్క మరణంతో ఆ దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు ముఖ్యమైన అనుభవాలను వాసనల రూపంలో తనతో తీసుకుపోతుంది. అవే సంస్కారాలు. బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకొక రూపం వచ్చింది.
యవ్వన రూపం పోయి ముసలి రూపం వచ్చింది. అలాగే మరణం వల్ల ఈ దేహం పోయిన తరువాత దేహి ఇంకో దేహం తీసుకుంటుంది. జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలకు సంబంధించిన పరిపూర్ణత సంతరించుకోవడానికి ఆ సంస్కారాలను మోసుకొని మరొక భౌతిక దేహం పొందుతుంది. కనుక దేహస్థితి ఉంది, దేహాంతర స్థితి ఉంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో మరో శరీరాన్ని పొందడం కూడా అంతే సహజము. ఈ విషయాన్ని గురించి ధీరుడు అయిన వాడు, మరి ఆత్మ సత్యాన్ని అనుభవించిన వాడు మోహాన్ని ఎప్పుడూ పొందడు. ఇంకొక క్రొత్త దేహాన్ని పొందుతాడు కనుక ఒకానొక జ్ఞాని చావుకు ఎప్పుడూ ఏడవడు. సదా తటస్థంగా ఉంటాడు. అథవా అథవా చిరునవ్వుతో చిరునవ్వు ఉంటాడు. మరొక్కసారి కూడా చదువుతానండి. అందరూ వినండి. ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది. పొత్తిళ్లలోని ఆ పసిపాప నెమ్మదిగా నెలలు, సంవత్సరాలు గడిచి బాల్యదశను అనుభవిస్తుంది. బాల్యం తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వనం, తర్వాత ప్రౌఢదశ, వార్ధక్యం, చివరిగా మరణం. ఈ విధంగా శరీర స్థితులు మారుతూ ఉంటాయి. ఒక దశలోని రూపం తరువాతి దశకు మార్పు చెందింది. ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోకి చేరినప్పుడు అంతా మారిపోయింది. ఈ రూపం, ఈ శరీరం ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి అని ఆయా దశలలో ఎప్పుడూ మనం ఏడవటం లేదు. ఎందుకంటే అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మం అని మనకు ఖచ్చితంగా తెలుసు కనుక. అయితే మరణానికి దుఃఖిస్తున్నాం. ఎందుకంటే ఆత్మధర్మం మనకి తెలియదు కనుక. బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు ఆ దశలు పూర్తి అయిన తర్వాతి దశలో కూడా మనకు గుర్తుంటాయి. అవి అనుభవించినప్పటి రూపం, శరీరం ఇప్పుడు లేకపోయినా అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనస్సులో గుర్తుంటుంది. అలాగే దేహంలో ఉన్న దేహి ఈ దేహం యొక్క మరణంతో ఆ దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు ముఖ్యమైన అనుభవాలను వాసనల రూపంలో తనతో తీసుకుపోతుంది. అవే సంస్కారాలు. బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకో రూపం వచ్చింది. యవ్వన రూపం పోయి ముసలి రూపము వచ్చింది. అలాగే మరణం వల్ల ఈ దేహం పోయిన తర్వాత దేహి ఇంకొక దేహం తీసుకుంటుంది. జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలకు సంబంధించిన పరిపూర్ణత సంతరించుకోవడానికి ఈ సంస్కారాలను మోసుకొని మరొక భౌతిక దేహం పొందుతుంది. కనుక దేహస్థితి ఉంది, దేహాంతర స్థితి కూడా ఉంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో మరో శరీరాన్ని పొందడం కూడా అంతే సహజము. ఈ విషయాన్ని గురించి ధీరుడు అయినవాడు, మరి ఆత్మ సత్యాన్ని అనుభవించిన వాడు మోహాన్ని ఎప్పుడూ పొందడు. ఇంకొక క్రొత్త దేహాన్ని పొందుతాడు కనుక ఒకానొక జ్ఞాని చావుకు ఎప్పుడూ ఏడవడు. సదా తటస్థంగా ఉంటాడు. అథవా చిరునవ్వుతో ఉంటాడు. సో ఎంత క్లియర్ గా అర్థమైంది కదండి సార్. మనకి ఎంత బాగా అరటిపండు ఒలిచినట్టు నోట్లో పెట్టేశారు. దాన్ని మనం జీర్ణించుకునే బాధ్యత మనది. ఇంకా మన సాధన ద్వారా మన ఆత్మస్థితి పెంచుకోవడం వల్ల మనం దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు జస్ట్ ఒక సమాచారం కింద మనం వింటున్నామండి. మీరు, నేను అందరం కూడా. కానీ దీన్ని స్వీకరించే తత్వం మనలో పెంపొందాలి అంటే మనం ఆ ధ్యాన మార్గంలో మన సాధన ద్వారానే సిద్ధిస్తుంది. అంతే కదండి. అంత సింపుల్ కాదు. మనం ఆ స్థితికి చేరినప్పుడే వీటన్నిటిని మనం జీర్ణించుకోగలుగుతాం. దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఇంకా మనం ఈ మనస్సు ప్రమేయంలోనే ఉన్నాము. సో నిదానంగా ఆ మనస్సు నుంచి బయటపడాలి. శరీరము, మనస్సు మాయ నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో, ఆత్మస్థితిని అనుభవిస్తామో, అప్పుడు మనము ఈ వాక్యాల్ని జీర్ణించుకోగలుగుతాము. అదే ధ్యాన మార్గం మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంతే కదండి. ఇప్పుడు మనం మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరం అక్కడ శిథిలమైపోతుంది. అప్పుడు ఏమనుకుంటారు? మామూలుగా ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడితో ఇదంతా అయిపోయింది అన్న అపోహలో ఉంటారు. కానీ ఏం జరుగుతుంది? కర్మ, సంస్కారాలు, ఆ వాసనలు ఏవైతే ఈ జన్మలో మనం ఏ ఏ కర్మలను ఆచరించామో, ఏ ఏ గుణాలతో ఉన్నామో అవన్నీ కూడా ఆత్మ మోసుకొని మరొక జన్మకి తీసుకువెళ్తుంది. అంతే కదండి. ఆత్మ వెళ్ళిన తర్వాత ఈ శరీరం ఇంకా అయిపోయింది అనుకోవడానికి లేదు. ఈ జీవించిన ఈ జన్మలో జరిగిన విషయాలన్నిటిని కూడా మోసుకొని వెళ్తుంది. ఎలాంటి కర్మలను ఆచరించింది, ఎలాంటి గుణాలను సంతరించుకుంది, ఎలాంటి జ్ఞానాన్ని నేర్చుకున్నది,
అన్ని కూడా మనతోనే వస్తాయి. ఆత్మ ఇవన్నిటిని క్యారీ చేసుకుంటుంది నెక్స్ట్ జన్మకు కూడా. అన్ని ఇక్కడితోనే క్లియర్ అయిపోయేది లేదండి. ఓన్లీ ఈ ఫిజికల్ బాడీ మాత్రమే ఇక్కడ బర్న్ అయిపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాల్లో ఐక్యమైపోతుంది. కానీ ఆ వాసనలు, ఆ సంస్కారాలు, ఏదైతే జ్ఞానం నేర్చుకున్నామో, ఏదైతే పాపం తీసుకున్నామో, ఏదైతే పుణ్యం సంపాదించుకున్నామో, ఏవైతే వాసనలు, సంస్కారాలు ఇవన్నిటిని కూడా ఆత్మ మోసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ జన్మకి మళ్ళీ ఆ లేయర్స్ ని తెచ్చుకుంటది అనమాట. మనం పంచకోశాలతో నిర్మితమయ్యాం కదండి. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఇంకా ఆనందమయ లాస్ట్ కోసం. ఏంటండి, నిర్వాణమయ ఆనందమయ కోశం. ఆ ఆనందమయ కోసం. ఇలాగా పంచకోశాలతో నిర్మితమైనది మన ఆత్మ. కేవలం అన్నమయ కోసం మాత్రమే ఈ జన్మలో ఇక్కడ మట్టిలో కలిసిపోయినా కూడా మిగతా శరీరాలన్నీ కూడా మనం తీసుకెళ్తూ ఉంటాము. ఓకే అండి. సో ఆత్మ అన్ని చిట్టాని మొత్తం తీసుకెళ్తూ ఉంటుంది. ఇది ప్రతి జన్మలో జరిగే సైకిల్ అన్నమాట. సో ఎప్పుడో మనకి బాల్యంలో, యవ్వనంలో జరిగిన విషయాలు ఇప్పుడు మనం వృద్ధాప్యం వచ్చాక కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం కదండి. ఎలా అయితే అలా జరుగుతుందో మనం చిన్నప్పటి నుంచి ముసలి వాళ్ళం అయ్యే వరకు కూడా ఈ జీవిత సత్యాల, ఈ జీవిత వాసనలన్నీ కూడా మనకి ఎప్పుడూ ఎరుకలో మన మనసులో ఉండిపోతాయి కదా. అలానే ఆత్మ కూడా ప్రతి జన్మకి మారినా కూడా పూర్వజన్మ ఆ చిట్టా అంతా కూడా అది తీసుకువెళ్తుంది. పెన్ డ్రైవ్ ఆ స్టోరేజ్ అంతా కూడా మోసుకొని వెళ్తుంది. ఓన్లీ ఆ శరీరం మాత్రమే మార్పు చెందుద్ది. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి అంటే, సో ఎలా అయితే నీకు ఈ ఇప్పుడు నువ్వు బతికి ఉన్న స్టేజ్ లో ఎలా అయితే నీకు అన్ని స్టేజెస్ ని నువ్వు దాటుకుంటూ ముసలితనంలోకి వెళ్ళి ఈ జీవితం అంతా నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటున్నావో, ఆత్మ కూడా ప్రతి జన్మకి అది తను ప్రతి పూర్వజన్మల కర్మల్ని, వాసల్ని కూడా తీసుకుపోయి ఉంటుంది. కాకపోతే శరీరం ఒక్కటి ఇక్కడ మారుతుంది. ఆత్మ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, ఎప్పుడు నిత్యమైనది. దాంతో పాటే ఈ వాసనలన్నీ కూడా వస్తూ ఉంటాయి. నువ్వు పాపం సంపాదించుకున్నా, పుణ్యం సంపాదించుకున్నా, జ్ఞానాన్ని పెంచుకున్నా, ఇవన్నీ మాత్రం మూట కట్టుకొని వెళ్తూ ఉంటుంది ప్రతి జన్మలో కూడా. సో ఇది చెప్తున్నారు. సో ఈ శ్లోకానికి ఇంకొకసారి మనము ప్రతిపదార్థం చెప్పుకొని శ్లోకాన్ని నేర్చుకుందామండి. యథా ఏ విధంగా అయితే దేహిన జీవాత్మకు అస్మిన్ దేహే ఈ దేహంలో కౌమారం బాల్యం, యవ్వనం యవ్వనం, జర ముసలితనం, తథా అదే విధంగా దేహాంతర ప్రాప్తి మరొక దేహం ప్రాప్తిస్తుంది. తత్ర ఆ విషయంలో ధీరః ధీరుడైన వాడు నా ముహ్యతే మోహానికి గురి కాడు. సో ఎలా అయితే మనం చిన్నప్పటి నుంచి పెరుగుతూ వెళ్తామో ఒక్కొక్క స్టేజ్ లో మళ్ళీ యవ్వనం రాగానే బాల్యదశ పోయిందని మనం బాధపడతామా? బాధపడం కదా. కాదు. ఎందుకంటే మార్పు అనేది సహజం అనేది మనకి మన గుణంలో ఉంది. మనందరికి ఖచ్చితంగా తెలిసిన విషయం. అంత సులువుగా చెప్పారు ఇక్కడ కృష్ణుడు కూడా అర్జునుడికి. ఆత్మ అన్నది కూడా అలాంటిదే. ఇక్కడ ఏది పోయేది లేదు, వచ్చేది లేదు. ఇది మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. అలా అది కొనసాగిస్తుంది తన జర్నీని. సో ఎలా అయితే మనం బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి ముసలితనంకి వెళ్ళినప్పుడు బాధపడకుండా ఉంటామో, ఆత్మ కూడా జన్మ జన్మలు అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ బాధపడదు, శోకించదు, మోహంలోకి పడదు. ఇదంతా ఎప్పుడు ఆత్మకి సాధ్యము అంటే ఆత్మస్థితి అనుభవించినప్పుడు. ఎవరైతే ఆ ఆత్మస్థితిని అనుభవిస్తారో, ఈ విషయాన్ని ఎరుకలోకి తీసుకుంటారో వాళ్ళు దుఃఖించరు, శోకించరు. ఓకే అండి. సో ఇలాంటి జ్ఞానాన్ని ఇక్కడ మనకి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. సో ఇప్పుడు మనం చదువుదామండి శ్లోకాన్ని ఇంకొకసారి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం సరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతే. మేడం ఇక్కడ 19th శ్లోక ఉంది. స్క్రీన్ షేరింగ్ 13th శ్లోక పెట్టండి మేడం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతే. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః
धीरस्तत्र न मुह्यते देहिनोऽस्मिन् यदा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः ధీరస్తత్ర న ముహ్యతి. ఓకే అండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం దేహినోత్వనం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి తదా ధీరస్తత్ర న ముహ్యతి. తథా తదా దేహాంతర ప్రాప్తిః దేహాంతరప్రాప్తిः ధీరస్తత్ర ధీరస్తత్ర ముహ్యతే. నాముహ్యతి. ఓకే అండి, అర్థమైందా? అర్థమైంది. చెప్తారండి అవునండి ఒకసారి? నాకు. ఓకే. సో ఈ విధంగా 2 శ్లోకాలు మనం నేర్చుకున్నాము ఇవాళ క్లాస్‌లో. సో మళ్ళీ మనకి 1 వీక్ టైం ఉంటుంది కాబట్టి నిదానంగా వీటిని రిపీట్ చేసుకొని కంఠస్థం చేయడానికి కూడా ట్రై చేయండి. చాలా ఉపయోగం మనకి వస్తుందండి. పరమాత్మలో ఐక్యమై పరమాత్మ ఐక్యలో అయిపోయి ఉంటాయి కదా ఆత్మలన్నీ కూడా. మళ్ళీ అది నెక్స్ట్ జన్మ ఏ విధంగా రావాలి, ఎక్కడ పుట్టాలి, ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో పుట్టాలి, దాని ఖాతా అంతా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఎంత పాపం ఉంది, ఎంత పుణ్యం ఉంది, ఆ చిట్టా అంతా ఓపెన్ చేయిస్తాడు కదా పరమాత్మ. నువ్వేం సాధించావు, ఏం వెళ్ళి నువ్వేం చెప్పి వెళ్ళావు, నువ్వేం సాధించావు, నువ్వు తీసుకెళ్లిన మూట తిరిగి నీతో మూట బ్యాక్ వచ్చిందా, ఎక్స్ట్రా మూటలు తీసుకొచ్చావా అంటే పాపం మూటలు. అంటే ధర్మము ప్యూరిటీగా మన ఆత్మ వస్తుందండి. జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్యూరిటీతో ఉంటుంది ఆత్మ. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచం మాయలో పడిపోతుందో ఆ ప్యూరిటీ మూట అనేది ఓపెన్ చేయదు అసలు. కొత్త మూటలన్నిటిని సేకరించుకుంటూ ఉంటుంది. మళ్ళీ తిరిగి పైకి వెళ్ళేటప్పుడు ఆ ధర్మము సత్యం మూట కనపడదు పైకి వెళ్ళినప్పుడు. ఇవన్నీ తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట పరమాత్మకి. చూపించండి, ఈసారి వెళ్ళి నేను మళ్ళీ నా ధర్మము సత్యం ఉన్న మూటని నేను వెతుక్కొని తీసుకొస్తానని చెప్పి వెతకడానికి వస్తామంట మనం ప్రతి జన్మలో కూడా. కానీ వచ్చిన పని కానీ మర్చిపోతాం. వచ్చాక వేరే మూటలన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాము. ఒక పెద్ద నాటకం మేడం. ఈ నాటకము ఈ ఛాలెంజెస్ ని ఎక్స్పీరియన్సెస్ ని అనుభవాల రూపంలో తీసుకొని రావడానికి ఆత్మ జన్మ తీసుకుంటూ ఉంటుంది ఈ భూమి మీద. ఇది ఒక అందమైన నాటకము అని చెప్పారు. లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డ్రామా. ఈ డ్రామాలో నువ్వు నెగ్గగలిగితే అదే నీ అడ్వెంచర్ అన్నమాట. ఆత్మ ఈ ఈ పథకం మీదే వస్తుంది భూలోకానికి. నేనెవరో నేను తెలుసుకొని ఎరుకతో జీవించి మళ్ళీ నేను చేరుకుంటానని శపథం చేసి వస్తుంది ప్రతి జన్మలో. కానీ మేడం మీరు శపథం మీరు మర్చిపోయి చెప్పిన వస్తుంది. అందుకే మనకి ఈ ఆధ్యాత్మిక మార్గాలు, ఈ ధ్యాన మార్గాలు ఎందుకు మనం ఇక్కడ సాధన పెడుతున్నామంటే వీటిని గుర్తు తెచ్చుకోవడానికే. అసలు మళ్ళీ స్థితి. నీ నిజ స్థితికి నువ్వు ఎరుకలోకి తెచ్చుకోవడానికే ఈ ఆధ్యాత్మిక మార్గం, ఈ ధ్యాన మార్గము. మొత్తం ఎసెన్స్ అంతా ఏంటి, స్పిరిచువల్ జర్నీ ఎందుకు చేయాలి ప్రతి మానవుడి భూమి మీద అంటే తనెవరో తను తెలుసుకోవడానికి, తన నిజ స్థితిని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం అన్నమాట. మర్చిపోయి ఉంటుంది కదా ఆత్మ రాగానే. అవునవును. అది గుర్తు తెచ్చేదే ఈ ఆధ్యాత్మిక ప్రయాణము, ఈ అది ధ్యాన ఎన్ని మేడం? మార్గము. ధ్యానం చేయంగా చేయంగా ఏమర్థమవుతుందంటే ఎరుకైన జీవితాన్ని జీవిస్తాము, అన్నిటినీ సాక్షిగా గమనించగలుగుతాము. ఇవి రెండే అండి ఎసెన్స్. ఆధ్యాత్మికత యొక్క మూలం ఏంటి అంటే సాక్షి భావాన్ని పెంపొందించుకోవడము, ఎరుకైన జీవితాన్ని జీవించడం. మనం ఎవరు అన్న స్థితిలో ఎప్పుడు ఉండగలిగేది ఎరుక స్థితి. ఇంకా ఏది జరిగినా, ఏది జరుగుతున్నా, తనకేం జరిగినా, ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఒక సాక్షిగా చూడగలగడం. నో జడ్జ్మెంట్, నో కంప్లైంట్ లేకుండా అన్నిటినీ అర్థం చేసుకొని ఉండగలగడం. సాక్షిగా చూస్తూ ఉంటుంది కానీ ఎక్కడ జడ్జిమెంట్, కంప్లైంట్ చేయదు. ఇవన్నీ కూడా మన నిజ స్థితితో మనం కనెక్ట్ అవ్వడం వల్ల మనకి ఇవన్నీ వస్తాయన్నమాట బెనిఫిట్స్. మేడం. ఏ కార్యక్రమం మనం చేస్తే ఎంతో ఉమ్. సంతోషంగా ఉంటామో అది మన ఆహా. జీవిత ధ్యేయం అవుతుంది. అంటే మనం ఆ పని చేసినంతసేపు మనకి ఏమీ ఇబ్బంది ఉండదన్నమాట. టైం అవును. మర్చిపోతాము. 100% కంటే 200% దాన్ని ఇంట్రెస్ట్ గా చేస్తాము. అందులో మనకి ఎనర్జీ అనేది వస్తూ ఉంటది. కోల్పోయినట్టు ఫీల్ అవుతాం మనం. చేయాల్సింది కాబట్టి చేస్తాము. కానీ మనం ఆత్మ స్థితిలో ఉండి చేయమన్నమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని, ఈ సత్సంగాలు, ఈ జ్ఞానాన్ని ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటే మనకి టైమే తెలియదు. ఇంకా మన ఎనర్జీ కూడా లోపల. మనకు వస్తూ ఉంటుంది. ఇలాంటి వాటిలో మనం ఉండడానికే వచ్చాము, ఇవి చెప్పడానికి వచ్చాము, ఇవి నేర్చుకోవడానికే వచ్చాము. ఈ ఈ లోకంలో ఉంటేనే మనకి ఆనందము అన్నది అవునవును. మనకి ఎరుకలోకి వస్తూ ఉంటది మేడం. నేనైతే ఇప్పుడు అవును. అదే అవగాహన తెచ్చుకున్నాను. ఉమ్. ఎంతో కొంత చెప్పడం 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 మనం కూడా నేర్చుకోవచ్చు అన్న చిన్న విషయంతో మొదలు పెట్టాను అంతే.
ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది కంప్లీట్ తృప్తినిస్తుంది. ఆత్మ సంతృప్తి అంటారు. ఎప్పుడైతే ఆత్మ సంతృప్తి ఉంది అంటేనే మన పని కరెక్ట్ గా మనం వెళ్తున్న జర్నీ కరెక్ట్ అన్నమాట. ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాము అంటే మన ఆత్మ సంతృప్తికరమైన కార్యక్రమాలు చేసినప్పుడు పొందే ఆనందం ఏదైతే మనం చవి చూస్తామో అప్పుడు మనం కరెక్ట్ పాత్ లో వెళ్తున్నట్లు. ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలని పేరుతో ఉద్యోగాలు చేస్తున్నారు కానీ తప్పదు అన్నట్టు చేస్తున్నారు. ఇది నాకు తప్పదు కదా అని పిల్లలు చదువుకునే పిల్లలు కూడా అదే చదువుతున్నారు. తప్పదు కదా, నేను చదవాలి కదా, నాకు మార్క్స్ రావాలి కదా, తప్పదు కదా అని చేస్తున్నారు మేడం. ఐటీ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తప్పదు, తప్పట్లేదు అట్లా అనకుండా మనసా వాచా కర్మన అందులో లీనమైపోయి ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ పనిని మనకి ఆత్మ నుంచి ఆనందం కలుగుతుంది. అది నీ నిజ స్థితి అన్నమాట. అంటే నువ్వు వచ్చిన పని కరెక్ట్ గా అలైన్మెంట్ అయింది, మ్యాచ్ అయింది. చేసే సాధన బట్టి మనకి అది ఎరుక స్థితిలోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అదంతా సాధించడానికే మనం ఈ ప్రయాణంలో ఉన్నాం మనందరం కూడా. అట్లీస్ట్ మరణించే లోపలైనా మనం ఎందుకు వచ్చాము, మనం ఏ పర్పస్ తో ఈ భూమి మీదకి వచ్చాము అన్న విషయం తెలుసుకొని దానికి కానీ మ్యాచ్ అయిపోతే మనం నెక్స్ట్ క్లాస్ కి పోస్ట్ పోన్ అదే ప్రమోషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫోర్త్ క్లాస్ లో మన ఆత్మస్థితి చదువుతుంది అంటే నెక్స్ట్ జన్మ ఫిఫ్త్ క్లాస్ కి మనం ప్రమోట్ అయిపోవచ్చు. ఈ జన్మకు వచ్చిన కారణం తెలియకుండా చనిపోయామంటే మళ్ళీ ఫోర్త్ క్లాస్ మళ్ళీ చదువుతాం అన్నమాట. సమాచారాన్ని తెలుసుకుంటున్నాము, తెలుసుకొని తెలుసుకున్న దాన్ని ఆచరించడానికి ధ్యానాన్ని పట్టుకొని ఉన్నాము, స్వాధ్యాయం పట్టుకున్నాము, సజ్జన సాంగత్యం పట్టుకున్నాము. ఇవన్నీ మనకి టిప్స్ ఇచ్చేసారు పత్రిజీ సార్. ఒక సొల్యూషన్ అనేది ఆల్రెడీ ఇచ్చేసారు సమాచార రూపంలో. దాన్ని మనము సాధన ద్వారా ఇవన్నీ అన్వయించుకోవడం వల్ల మనం యోగులం అవుతాము. ఈ ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం యోగులు అవ్వడమే కదా మేడం. జర్నీ కొనసాగుతూ ఉంటుంది. ఆ కొనసాగించడంలో మొదటి స్టెప్పే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చున్నాం మనం. ఇది ఒక మొదటి స్టెప్ మాత్రమే మనందరిది. ఇక్కడి నుంచి మనం జన్మల్ని తగ్గించుకోవచ్చు. యోగులయ్యే మార్గంలో మనం ప్రయాణం చేయవచ్చు. మనం ఇక్కడి నుంచి జంప్ కూడా చేయొచ్చు క్లాసెస్ ని. మీ అంటే మీకు ఇప్పుడు థర్డ్ క్లాస్ అయితే మనం ఫిఫ్త్ క్లాస్ కూడా జంప్ చేయొచ్చు నెక్స్ట్ జన్మ లో. అంటే మీరు మీకు జీవితాన్ని సార్థకత చేసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా సార్ చెప్పిన ఈ 4 విషయాల్ని ఎప్పుడు 4 పిల్లర్స్ వీటిని ఎప్పుడు ఎవ్రీడే టైం టేబుల్ అన్నమాట. ఒక్క రోజు చేసి 10 రోజులు ఆపడం కాదండి. ఎవ్రీడే టైం టేబుల్ లో ఈ 4 పిల్లర్స్ మన దగ్గర ఉన్నాయి అంటే మనం ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అయిపోవడానికి మనకి వచ్చేస్తుంది ఛాన్స్. సో అందుకు అంత సీరియస్ గా అంత కమిట్మెంట్ గా తీసుకోవాలి మేడం. ముఖ్యమైన ఇంపార్టెంట్ లైన్ ఏంటి అంటే ఇప్పుడు ఎలా అయితే ఈ జీవిత చక్రంలో మనకి బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం ఎలా అయితే మనకి జరుగుతుందో అలానే మరణించిన తర్వాత కూడా ఆత్మ ఇప్పుడు బాల్య ఆత్మగా మారి కొన్ని జన్మల్లో తర్వాత యవ్వనాత్మగా మారుతుంది. యవ్వనాత్మగా కొన్ని జన్మల తర్వాత మళ్ళీ అది కౌమారం. ఇలా దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి సోల్ జర్నీలో కూడా. మనం ఎందుకు బాధపడాలి? సోల్ యొక్క జర్నీ కూడా ఇలానే సాగుతూ పోతుంది. ఎలా అయితే ఈ ఒక్క జీవిత చరిత్ర చక్రంలోనే మనము ప్రతి స్టేజ్ ని అనుభవిస్తూ వెళ్తున్నాము, మార్పు చెందిందని బాధపడకుండా ఉంటున్నామో ఆత్మ కూడా అలాంటి ప్రయాణం ఉంది. కొన్ని జన్మలు అది బాల్యాత్మగా, తర్వాత కొన్ని జన్మలు యవ్వనాత్మగా, తర్వాత కొన్ని జన్మల ప్రౌఢాత్మగా, ఇలా తన జర్నీ తనకు ఉంది. అలా ఇది ఎవరు జీర్ణించుకోగలుగుతారు? ఆత్మజ్ఞానం కలిగిన వాడు, అంటే ధీరుడు. ఎవరికైతే ఈ ఆత్మజ్ఞానం కలిగి ఉంటుందో వాళ్ళు మాత్రమే దీన్ని స్వీకరించగలుగుతారు, బాధపడరు. మరణించినా కూడా మళ్ళీ అది తన జర్నీలో కొనసాగుతూ వెళ్తుంది తప్ప బాధపడదు ఆత్మ. ఎవరైతే ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఉంటారో మరణించిన తర్వాత ఆ మోహంలో ఆ బంధంలో ఉండి ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు. ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటారంట వాళ్ళు. తొందరగా వెళ్ళిపోరు. అంటే ఆ ఆత్మ జ్ఞానం లేని ఆత్మలు ఏం చేస్తాయంటే అక్కడే తిరుగుతూ ఉంటాయి. అయ్యో నా వాళ్ళని నేను వదిలేసి వెళ్తున్నాను అని తనకి బంధం ఉంటది. ఇప్పుడు మనం కూడా ఆత్మజ్ఞానం లేకపోతే మనం పోగొట్టుకున్న వాళ్ళ మీద మనకి ఎక్కువ దుఃఖితలం అయిపోతూ ఉంటాం, శోకంలో ఉంటాం. ఆ శోకం కూడా ఆత్మని మనం పంపించలేకుండా ఉంటాం అన్నమాట. ఆత్మ వెళ్ళదు. మనం శోకిస్తూ ఉంటే మనం ఏడ్చే కొద్దీ దుఃఖంలో ఉండే కొద్దీ ఆత్మ మనల్ని విడిచిపెట్టదు. అయ్యో నా వాళ్ళని నేను వదిలి వెళ్ళిపోతున్నానని అది ఫీల్ అవుతుంది. ఆత్మజ్ఞానం లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళం మనకి ఆత్మజ్ఞానం లేకపోతే మనం కూడా శోకించడం వల్ల ఈ బంధం అనేది అక్కడ స్ట్రక్ చేసేస్తుంది.
వీళ్ళే ఆ ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారన్నమాట. అవి వెళ్ళిపోవన్నమాట. ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. ఎంతో మంది మాస్టర్స్ వచ్చి బతిలాడినా కూడా ఆత్మలు వెళ్ళవంట మాస్టర్స్ తో. ఆహా. ఎవరైతే ఆత్మ జ్ఞానంలో ఉన్న వాళ్ళు మాత్రమే మాస్టర్స్ చెప్పగానే ఎరుకలోకి వచ్చేస్తారు. ఓకే వాళ్ళు ఓకే. వచ్చిన పర్పస్ ఏంటి, ఈ బంధరాహిత్యంలో ఉండాలి, నా జర్నీ ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ అని వెంటనే యాక్షన్ తీసుకునే ఆత్మలన్నీ కూడా వెంటనే మాస్టర్స్ చెప్పగానే వాళ్ళతో వెళ్ళిపోతారంట. అదే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళైతే ఎక్కువ దుఃఖపడరు. ఇక్కడ ఉమ్, వరకు కర్మానుసారం నువ్వు నాకు ఉన్నావు, ఇప్పుడు నీ ప్రయాణం నీది నెక్స్ట్. మనం కర్మకాండాలు చేస్తాం కదండి, ఆ 13 రోజులు 11 రోజులు. అంటే మనం అవునవును. ఆత్మని పంపించేయడానికి చేసే క్రతువులు అవన్నీ. మీ జర్నీ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. మీ బంధం మాతో కంప్లీట్ అయిపోయింది. నీ నెక్స్ట్ ప్రణాళికతో మీరు ఉన్నతాత్మగా ఎదిగి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నానని మనం ఆత్మజ్ఞానం తెలిస్తే మనం ఈ విధంగా మనం అనుకుంటాము. లేదంటే మనం కూడా దుఃఖితులం అయిపోయి వాళ్ళని ఉమ్, పంపించము, వాళ్ళు ఇక్కడే ఉండడానికి ఇష్టపడతారంట. ఉమ్, సో వాళ్ళని ఎదగనీయకుండా చేస్తామంట మనం అలా దుఃఖితులం అయిపోతే. ఉమ్, సో అందుకని ఇద్దరు ఆత్మజ్ఞానులైతే ఆ జర్నీ అనేది హ్యాపీగా వెళ్ళిపోతది. తక్కువ. మామూలుగా అంటే నా గుణాలలో తేడా అయితే వచ్చిందండి. నేను ధ్యానానికి రాకముందు నేను చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని. ఓవర్ థింకర్ అన్నమాట. ఏది జరిగినా చాలా ఎక్కువ థింక్ చేసేసేది. నెగెటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, దాని నుంచి భయం అనేది నాకు ఎక్కువ వచ్చేదన్నమాట. సో అవన్నిటి నుంచి ఇప్పుడు బయటపడ్డానంటే ధ్యానమే. అది నాకు చాలా తేడా వచ్చిందండి. ఆ విషయం నేను నా ఎక్స్‌పీరియన్స్ అంటే నేను చేంజ్ అయిన వాటిలో అదొక పెద్ద విషయం నాది. అది ఇప్పుడు నేను మారగలిగాను. ఇంకోటి, నాకు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎంతో ఆనందం పొందుతూ ఉంటాను. ఈ ఆనందం ఇంక నాకెక్కడ కనిపించట్లేదు. ఎంత అన్ని విషయాల్లో ఉన్నా కూడా, భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా, ఈ కార్యక్రమం ఇప్పుడు మీతో ఈ సత్సంగము, ఇలాంటి క్లాసెస్ ఇలా నేర్చుకోవడము, నేర్పించడం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం అన్నమాట. ఇది నేను తెలుసుకున్నాను. ఇంత ఉమ్, ఆనందాన్ని నేను ఇంతకు ముందు గూడా పొందలేదు. ఆ డిఫరెన్స్ అయితే ఇప్పుడు నేను పొందుతున్నాను. సో, మేబీ ఇదే నా జీవిత ధ్యేయమేమో. ఎంతో కొంత నేర్చుకుంటున్నాను. నేర్చుకున్నది నేర్పించగలుగుతున్నాను. ఇది నాకు చాలా ఆత్మ సంతృప్తినిస్తూ ఉంది మేడం. ఇదే ఆరోగ్యము, ఆనందం అని నేను నమ్ముతున్నాను. మనము మనస్సుతో ఉంటాం కదండీ! ఎప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే మనసు మన దగ్గరే ఉంది. ఈ ఉమ్, మనసు ఏం చేస్తదంటే కప్పేస్తూ ఉంటుంది. మనల్ని మాయ చేసేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ ఆనందంలో ఉంటాము. మళ్ళీ ఒక్కోసారి చాలా దుఃఖంగా ఫీల్ అవుతూ ఉంటాము. ఇలా ఫ్లక్చుయేషన్స్ అనేది కామన్. కానీ ఆ దుఃఖంలో ఉన్నప్పుడు కూడా మనం ఎరుకలోకి రావాలి. ఇది నా ఉమ్, మనసు ఆడించే ఆట. ఆ, మళ్ళీ నన్ను అది అది. దుఃఖంలోకి తీసుకెళ్తుందంటే ఇక్కడ మనసు ప్రమేయం ఎక్కువుంది. దాన్ని కూడా ఉమ్, మనం సాక్షిగా గమనించి, మన ఉమ్, నిజతత్వం ఏంటో మనం ఆ స్థితిలో ఉండగలిగితే, అప్పుడు అది కూడా ఉమ్, మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదు మేడం. అందుకే అదే. సాక్షి తత్వం. 2 ఉమ్, ఉంటాయి ద్వంద్వాలు. సో, మనం ఒక్కొక్కసారి దుఃఖంలో వెళ్ళిపోతున్నాం అంటే అక్కడ మనసు, మైండ్ ప్లే ఉమ్, చేస్తూ ఉంది. కానీ అసలైన నీ స్థితి ఏంటి? ఆనంద స్థితి. స్థితిని మాయలో పడేస్తూ ఉంటుంది ఈ మనస్సు. ఆ ఉమ్, మనసు పడేసిన టైంలో మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుంటాం. మనం ఈ జ్ఞానం చదువుతాం, ఒక బుక్ చదువుతాం, ఈ క్లాసెస్‌కి అటెండ్ అవుతాం. వెంటనే మళ్ళీ మనం రీచార్జ్ అయిపోతాం. నిజ స్థితిని, నా ఆనంద స్థితిని, ఇది ఉమ్, ఈ పొరలు ధరించడం వల్ల ఈ శరీర పొర, ఉమ్, మనసు పొర, ఇవన్నీ పొరలు తీసుకుంది కదా ఆ, ఆత్మ ఈ అవును. భౌతిక ప్రపంచంలో. ఈ పొరలు ఎప్పుడు మాస్కులేస్తానే ఉంటుంది మనకి. ఆత్మ స్థితిలో ఉన్నప్పుడే, ఆత్మజ్ఞానం ఎప్పుడు మనము ఈ మెదడుకి ఏస్తూ ఉండాలండి. ఎలా అయితే మనం ఆహారం ప్రతి పూట ఇస్తున్నాం కదండీ! పొద్దునిచ్చాం గదా అని మనం మధ్యాహ్నం ఆపట్లే, రాత్రికి ఆపట్లేదు. ఎప్పుడు మనం ఎరుక స్థితిలో జీవించాలి. ఒక్కోసారి పొద్దు మనకి వస్తది, ఏదైనా ప్రాబ్లమ్ వస్తది, సమస్య వస్తది. ఒక్కసారిగా మనం నెగెటివ్‌గా అయిపోతాము. వెంటనే మళ్ళీ ఆ థింకింగ్ ప్రాసెస్ చేంజ్ అయిపోతది. లేడీస్‌కి హార్మోనల్ ఇంబాలన్స్ వల్ల ఇలా జరుగుతదని అంటారు డాక్టర్స్. ఇవన్నీ ఉన్నా కూడా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, మనం ఒకే స్థితిలో ఉండగలుగుతాం మేడం. అది వచ్చినా కూడా ఓకే, ఇది నా మనసు మళ్ళీ గేమ్ ప్లే చేస్తుంది నాతో. మళ్ళీ అది పైకొచ్చింది. దాన్ని నేను సాక్షిగా చూస్తాను. ఐయామ్ ఎన్ అబ్జర్వర్, విట్నెస్. నేను ఉమ్, గమనిస్తాను. దానికి ఏవి ఉండవు. ఈ ఉమ్, ఈ నాలో ఉన్న ఆత్మ వీటిని గమనిస్తూ ఉంది అని గమనించే విధంగా వెళ్ళాలి మనం. ఉమ్, లేదంటే ఆ మనసే మనం అనుకుంటే, ఆ ఉమ్, మనస్సు ప్రభావంలో మనం పడిపోతామన్నమాట.
మీరు నేను మనస్సు, నేను శరీరం అన్నప్పుడే కదా మీరు బాధపడతారు. అవును. అదే ఆత్మస్థితిని మీరు ఎరుకలోకి తీసుకొని వస్తే, నాలో ఉన్న ఆత్మ ఈ మనసు చేసే గేమ్ ని గమనిస్తుంది అని ఉమ్, మీరు డిసైడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే. ఇప్పుడు నొప్పి వచ్చింది శరీరానికి. ఉమ్, అప్పుడు ఆత్మస్థితిలో ఉంటే ఏమనుకుంటారు? నా శరీరానికి నొప్పి వచ్చింది. నేను దాన్ని గమనిస్తాను అనుకుంటారంట. అదే మనమైపోతే ఏడుస్తాము. నొప్పి, నొప్పి, నొప్పి అనేసి మనం ఎక్కువ తీవ్రతను పెంచుకుంటాం ఆ నొప్పిని. అదే రమణ మహర్షి ఆయనకి శరీరం క్యాన్సర్ వచ్చి కూడా ఆయన ఇంత కూడా బాధలో లేడు అనమాట. దుఃఖంలో లేడు. ఎందుకంటే ఇది నా శరీరానికి వచ్చింది అన్న ఆత్మస్థితిలో ఆయన గమనించాడంట నొప్పిని. అందుకనే ఆ నొప్పి తన్ని బాధింపబెట్టలేదు. చేసే సాధన బట్టి మనకి ఆ స్థితిని మనం ఎప్పుడు ఆ, అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఉమ్, ఆ ఆత్మస్థితిని పెంచుకోవడానికే మనం ఇవన్నీ చేస్తున్నాం. ఈ ధ్యాన మార్గము, ఈ సాధన మంత్రము ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆత్మస్థితిని మనం రుచి చూడడానికే. ఎప్పుడైతే ఉమ్, మనం రుచి చూడడం మొదలు పెడతామో ఇవన్నీ మనకి ఒక నాటకం లాగా కనపడతాయి. అప్పుడు ఏది మనం అంటుకోమన్నమాట. వేటికి అంటుకోకుండా జీవిస్తూ ఉంటాం. డిటాచ్డ్ లైఫ్ అంటారు. అదే దేన్ని అంటుకోము, ఎవరితోనూ ఉమ్, బంధంలో ఉమ్, ఇరుక్కుపోము. తామరాకు మీద నీటి బొట్టులాగా. beautiful. ఉమ్, సో అలాంటి జీవితం ఇచ్చేదే ఈ ఆధ్యాత్మిక జీవితం అన్నమాట. అందుకే మనం అందరం ఇందులోకి వచ్చాము. మనం ఎంతో అదృష్టవంతులము. ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత మనం మళ్ళీ వెనకడుగు వెళ్లకుండా ఉమ్. ఇంకా దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయడానికే ఇవన్నీ మన సాధనలు మేడం. థ్యాంక్ యూ అండి.